అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేకి అగ్ని ప్రమాదం, ఆసుపత్రిలో పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కొద్ది గంటల్లోనే అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర చికిత్సను పొందుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లన్నీ నిన్న లెక్కించబడ్డాయి. చంద్గఢ్ నియోజకవర్గంలో శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 24,134 ఓట్లు తేడాతో విజయం సాధించారు. అనంతరం శివాజీ పాటిల్ మద్దతుదారులు విజయోత్సవ సంబరాలను చేసుకున్నారు. ఆ రోజు అందరూ కూడా ఊరేగింపుగా వెళ్లి శివాజీ పాటిల్కు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం ఏసీపీ యంత్రం ద్వారా శివాజీ పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అయితే ఈ ఆనందమంతా కొద్ది క్షణాలైనా నిలవలేదు. అవును, శివాజీ పాటిల్ పైన ఆయన మద్దతుదారుల పైన పూలవర్షం కురిపించడంతో సభ ఒక్కసారిగా మంటలు చెలరేగింది. దీంతో అందరూ కూడా పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో శివాజీ పాటిల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు పలువురు మద్దతుదారులు, హారతి కోసం వచ్చిన మహిళలకు గాయాలయ్యాయి. శివాజీ పాటిల్ సహా అందరూ ఆసుపత్రుల్లో చేరారు. శివాజీ పాటిల్తో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడి ఇంటెన్సివ్ కేర్లో యూనిట్లోని చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఎన్నికల విజయాన్ని ఆస్వాదించలేక ఓ స్వతంత్ర అభ్యర్థి సజీవదహమైన ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.